మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-8, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15-29, లూకాసు వార్త 1వ అధ్యాయం 67-80 వరకు. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము సమాధాన వెలుగు, ద లైట్ ఆఫ్ పీస్, సమాధాన వెలుగు. అడ్వెంట్ ప్రారంభ దినము నుండి ఈ రోజు వరకు ప్రతి ఆదివారం వెలుగు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ 4వ ఆదివారము మనం వెలిగించే క్యాండిల్ ఏంజల్స్ క్యాండిల్, అనగా సమాధానము లేక దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, సమాధాన ఆశీర్వాదము లేక ప్రేమ, రెండిటిని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే క్రీస్తు ప్రేమ సమాధానాన్ని అనుగ్రహిస్తుందని దేవదూతల గణము ఆ రోజు పాడిన పాట లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అనేటువంటి గానము నేడు ప్రపంచమంతటికి దేవుని సమాధానాన్ని అందించడానికి మూల కారణంగా మారుతూ ఉంది. యేసు జననము మనందరికి ఇచ్చే గొప్ప సమాధానము. ఆయన మనకిచ్చే సమాధాన వెలుగును మీరు గమనిస్తే 3 పాఠ్య భాగాల్లో నుండి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై క్రీస్తుని గురించి పలికినటువంటి ఒక అద్భుతమైన ప్రవచనం లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. పైనుండి వచ్చిన అరుణోదయ దర్శనము అనగా మీరు గమనించినట్లయితే ప్రవచనాత్మకమైనటువంటి ఒక యేసుక్రీస్తును గురించిన దర్శనం. అది అరుణోదయ దర్శనం అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే అది యేసుక్రీస్తే. మలాకి 4:2 నీతి సూర్యుడు ఉదయించును. యోహాను 8:12 నేను లోకమునకు వెలుగు. యోహాను 1:9 ప్రతి మనిషికు వెలుగుని ఇవ్వడమే నిజమైన వెలుగు యేసుక్రీస్తు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈయన చేసేదేంటి? మన పాదములకు మన ప్రభువు సమాధాన మార్గంలో నడిపించుటకు పైనుండి ఒక అరుణోదయ దర్శనం వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా కలిగే రక్షణ, శాంతి, ఈ సమాధానం. దేవునితో ఉన్నప్పుడు సమాధానము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మనసుకు శాంతి. యోహాను సువార్త 14:20 నిత్య జీవము. ఆయన అంటున్నాడు నేనే మార్గము. యోహాను సువార్త 14:6 యేసు లోకమునకు వెలుగు. మనిషి చీకట్లో ఉన్నవాడు విమోచన, సమాధాన మార్గము అనే విషయాన్ని మనకి ఈ యొక్క వచనము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చీకటిలోను మరణఛాయలో ఉండేవారు ఎవరు అంటే పాపములో, అజ్ఞానంలో దేవునికి దూరంగా ఉన్నవారని అర్థం. మరణ ఛాయ, పాప ఫలితము, పాప భీతి, వీటి నుంచి విమోచించినటువంటి యేసు ప్రభువారు యెషయా గ్రంథం 9:2 చెప్పినట్లుగా యోహాను సువార్త 40వ అధ్యాయములో ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మన జీవితంలో చీకటి నుండి, మరణ ఛాయ నుండి విడిపించేటువంటి ప్రభువు సమాధాన వెలుగులోనికి నడిపిస్తున్నాడు. ఏమిటి సమాధాన వెలుగు? దేని నుండి? మొదట చీకటి నుండి. చీకటి అనగా పాపము. తెగులకు సాదృశ్యం చీకటి. కీర్తన 91:6 చీకటి బాధకు సాదృశ్యం 107:11 చీకటిలో నడుచు వెలుగులు గొప్ప, చీకటిలో నడిచేటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూస్తారని యెషయా 9:2 చెప్తున్నాడు. చీకటి క్రియలు చేసేవారికి శ్రమ. యెషయా 29:15 చీకటి అనేది బందీ గృహము. మత్తయి సువార్తలో మనం గమనిస్తే అక్కడ 4వ అధ్యాయమును మీరు గమనించినప్పుడు 15వ వచనం యెషయా గ్రంథము 42:6లో కూడా చీకటి సాతాను స్థలంగా మత్తయి 25:30లో చెప్తా ఉన్నాడు. ఇలాంటి చీకటి స్థలము వెలుగునిచ్చేటువంటి మనిషిగా ప్రభువు ఉంటూ ఉంటే వెలుగును చీకటి గ్రహింపలేకుండా ఉంది. చీకటి గ్రహింపలేని. యోహాను 1:5 చీకటినే వారు ప్రేమిస్తా ఉన్నారు. యోహాను 3:19 చీకటి వెలుగుగా మారుతున్నప్పుడు చీకటిని ప్రేమించకుండా మనం వెలుగును ప్రేమించే వారంగా ఉండాలి. చీకటిలో ప్రజలకు వెలుగునిచ్చుటకై దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువును పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 26:18 ప్రియులారా, వెలుగు చీకటి ఒకదానికొకటి ఎప్పుడు పొత్తుగా ఉండవు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14 మీరు చాలా స్పష్టంగా ఇదివరకు చీకటై ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రము మీరు వెలుగై ఉన్నారు అనే విషయాన్ని ఎఫెసీ 5:8 చెప్తా ఉంది. 1 పేతురు 2:9 అంటాడు చీకటి నుండి వెలుగులోనికి మనలను పిలిచేవాడు. చీకటి అనగా అపవిత్రత, చీకటి అనగా
దేవునికి వ్యతిరేకమైనటువంటిది. అలాంటి చీకటి చేదైన వేరుతో పోలుస్తున్నాడు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 15వ వచనంలో. అలాంటి చేదైన వేరు వలన మనం చీకటిలో అంటే అపవిత్రతలోనికి వెళ్ళిపోతాం. ఇటువంటి అపవిత్రతలో నుండి బయటికి తీసుకొచ్చే ప్రభు ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ 12:18. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే ఒక వెలుగుమయంగా ఉన్నాడు. ఆయనతో సహవాసంలో మనం నడిస్తే మనము ఏమాత్రం కూడా చీకటిలో ఉండము. ఆయనతో ఉంటూ చీకటిలో కనుక నడిస్తే మన అబద్ధికులం అవుతామని యోహాను 1:6 చెప్తున్నాడు. చీకటి గతించిపోయింది యోహాను 1:2-8. వెలుగుమయముగా మనం ఉండాలి చీకటి నుండి. ఎందుకనంటే మనము మన జీవితంలో పాపం అనే చీకటిని మనం పెట్టుకున్నప్పుడు వెలుగును మనము ఏమాత్రము కూడా యాక్సెప్ట్ చేయలేం. క్రీస్తును మన హృదయంలోనికి అరుణోదయ దర్శనం, అరుణోదయ వెలుగు, ఆ నీతి సూర్యుని వెలుగు మన హృదయంలోనికి వచ్చినప్పుడు చీకటి మనలో నుండి వెళ్ళిపోవాలి. ప్రభుతో మనం ఉంటూనే, ప్రభు సహవాసంలో ఉంటూనే మనము ఇంకా చీకటి కార్యాలు చేసేవారంగా, చీకటిగా మనం రాత్రిలో మనం చీకటి వారంగా, రాత్రి వారంగా మనం ఉండకూడదు. అంధకార సంబంధులుగా మనం ఉండకూడదు. దాని నుండి బయటికి రావడానికి అరుణోదయ దర్శనంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేది సమాధాన స్వార్థ. ఆ వెలుగు ఈరోజు మనకు అందింపబడతా ఉంది. రెండవది మరణ ఛాయలోను. ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు, మనం మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అనే మాట అక్కడ వాడుతూ ఉన్నాడు. చూడండి 2:4-5. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరణ ఛాయలో నుండి బ్రతుకుగల జీవితంలోనికి వెళ్ళాం. యోబు 5:2 అంటాడు, క్షామకాలమున మరణం నుండి ఆయన నిన్ను తప్పించును. కీర్తన 107, 11, 12, 13 వచనాల్లో మీరు చదివితే మరణాంధకారములో నుండి ఆయన వారిని నడిపించెను. కీర్తన 116:8 మరణం నుండి నీవు తప్పించి ఉన్నావు. 118:8 శిక్షించాడు గాని మరణానికి అప్పగించలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. 5 యోహాను సువార్త 5:24 మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు, నిశ్చయముగా దాటి ఉన్నాడనే మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమా 6:23 పాపం వలన వచ్చేది మరణం, దేవుని కృపావరము మనకి నిత్య జీవము. అంటే ఎప్పుడైతే చీకటిలోను ఉంటావో ఈ చీకటి నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణానికి నడిపిస్తుంది. చీకటిలోను మరణ ఛాయలు ఒకదానికి ఇంటర్లింక్. పాపం వలన వచ్చేదే ఈ మరణం, ఈ చీకటి వలన వచ్చేది నీకు మరణ ఛాయ. ఈ చీకటిలోను మరణ ఛాయలోను అంటే పాపములో ఉండి పాపము వలన వచ్చు జీతము మరణము, ఈ మరణములో నుండి ఆ సాతాను సంబంధులుగా ఉండేటువంటి వారి జీవితాలను వెలిగించడానికి సమాధాన వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అదే అంటున్నాడు, దేవుని కృపావరము నిత్య జీవము. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసులో ఎవరైతే ఉంటారో అట్టి వారికి ప్రభు ఇచ్చే సమాధాన వెలుగు ఏంటో తెలుసా? నిత్య జీవము. వారు మరణము నుండి జీవములోనికి దాటి ఉంటారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు సమాధాన వెలుగుగా అరుణోదయ దర్శనంగా ఈ లోకానికి ఎత్తించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం ఆధారంగా మనము ఈ ధ్యానాలను జరిగిస్తుండగా, మొదటిది చీకటి నుండి వెలుగులో నడిపించడానికి సమాధాన వెలుగు ప్రభు అయిన క్రీస్తు. చీకటి కార్యాల నుండి మనం వెలుగులోనికి, చీకటి వలన వచ్చేటువంటి మరణం నుండి తప్పించడానికి సమాధాన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. భూలోక సంబంధమైన నీ శ్రమ నుండి నిన్ను తప్పించి సంతోషకరమైన వెలుగులోనికి, సమాధానకరమైన వెలుగులోనికి నడిపించుటకు ప్రభు లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదివితే అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనర్చవలను, వంకరవి చక్కవైనవి కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచుతారు. చూడండి, యేసుక్రీస్తు ఆయన యొక్క మార్గాలను సరళం చేసే క్రమాన్ని గురించి మాట్లాడుతూ, రాజమార్గం ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళము చేయడి అంటే అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని చెబుతూ సమస్త పాపముల నిమిత్తం రెండింతల పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి అని మాట్లాడుతూ సమము చేయవలెను, ప్రతి దానిని సమము చేయాలి.
అక్కడ ఎత్తు ఉండకూడదు, పల్లం ఉండకూడదు. మనం దేవుని వాక్యము, నిత్యము నిలిచే వాక్యాన్ని ప్రకటించడానికి మార్గము సరళం చేయాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి మార్గము సిద్ధపాటుని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు మార్గాన్ని సిద్ధపరిచే బాప్తిస్మిచ్చు యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మార్గాన్ని సరళం చేసేటువంటి క్రమములో సమాధాన సువార్తను, సమాధాన వెలుగును ప్రతి ఒక్కరికి అందించేటువంటి మార్గముగా నువ్వు ఉండాలి. మొదటిది, ప్రభు ఈ లోకానికి వచ్చాడు, వచ్చి నిన్ను చీకటి నుండి, మరణఛాయ నుండి సమాధాన వెలుగుగా చేసి, ఇప్పుడు ఈ సమాధాన వెలుగు నీవు ఇతరులను వెలిగించడానికి, సమాధానాన్ని ఇతరులకు చూపించడానికి, ఆయన యొద్దకు వచ్చే వారికి మార్గాలను సరళము చేసే ఒక అద్భుతమైన సమాధాన వెలుగుగా ఇప్పుడు నువ్వు ఉండాలి. అది దేవుడు ప్రణాళిక. మనము బయటపడ్డాం కదా అని మనంతట మన దారి మనం చూసుకోవడం కాదు, దారి కనబడిన వారికి దారి చూపించడానికి ప్రభు అడ్వెంట్ వెలుగు నీకు అందిస్తూ ఉన్నాడు. నువ్వు ఈ అడ్వెంట్ వెలుగును, ఈ క్యాండిల్ నువ్వు అందుకోవాలి. ఎప్పుడైతే దేవదూతల గణము సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం అనే కీర్తన పాడిందో, అక్కడ నుండి వెళ్ళారో, ఈ గొర్రెల కాపరుల సమాధానం వార్తను, ఆ వెలుగును తీసుకుని వెళ్ళి అక్కడ యేసుప్రభుని చూచిన తర్వాత ఆ వెలుగును, ఆ సమాధాన సువార్తను అందరికీ అందించారు, అందరికీ తెలియజేశారు. వాళ్ళు ప్రచురము చేసిరి అనే మాట అక్కడ రాయబడుతుంది. ఈ రోజున బాప్తిస్మిచ్చు యోహాను అలాంటి మార్గము సరళము చేసే ఒక సమాధాన వెలుగుగా మరల్చబడ్డాడు. ప్రతి కొండ, ప్రతి ఎత్తు, ప్రతి లోయ, వంకరవి అన్ని కరుకైనవి చదును చేయబడ్డాయి. నువ్వు మార్గంగా వెళితే దేవుని వాక్యం నీతో నిలుస్తుంది. అది దేవుని వాక్యం అక్కడ అంటాడు, క్రిందకి మీరు చదువుతూ వెళుతూ ఉన్నప్పుడు, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. చూసారా, ఇదే 40వ అధ్యాయం క్రింద వచనాల్లో 8 నుండి మనం చదివినప్పుడు కనబడతా ఉంది. అలా ప్రకటించాలి. ఏ లోయ అయినా, అంటే ఎలాంటి సమస్య వచ్చినా, పర్వతాలు, లోయలు, కొండలు, వంకరవి, కరుకైనవి అంటే ఈ సమస్యలు, లోక సంబంధమైన సమస్యలు, లోక సంబంధమైన ఈ సువార్తకు ఆటంకాలు, ఈ సువార్త ప్రకటించడానికి నీకు వచ్చే అనారోగ్యము, నీ సువార్త ప్రకటించడానికి నీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైనప్పటికీ, ఎలాంటివి వచ్చినా కూడా, బాప్తిస్మిచ్చు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ మీరు గమనిస్తే అధికారులు అడ్డుకున్నారు, రాజు అడ్డుకుంటాడు, రాజు చంపేస్తాడేమో అని భయం పడకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరి దగ్గరికి క్రీస్తు సువార్తను వారికి అందించారు. మెస్సయ్య వస్తున్నాడు, ఇదిగో లోక పాపలను మోసుకుపో దేవుని గొర్రెపిల్లని శిష్యులకు యేసుప్రభువును చూపించారు. ప్రియులారా, అలాంటి సమాధాన వెలుగును ఇతరులకు ప్రకటించడంగా, ఆయన మార్గము సరళం చేసే యోధుడుగా మరి గొర్రెల కాపరులు ఉన్నారు. మరి నువ్వు ఉండగలుగుతున్నావా? ఇరుకులో విశాలత కలగచేయబడి ఆయనే. కీర్తన 4:1-48 అంటున్నాడు. మనం గమనిస్తే, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు. దేవుని యొక్క గొప్ప పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అదేవిధంగా మీరు కీర్తన గ్రంథంలో ప్రభువుని గురించి, ఇరుకులో మన విశాలత కలగజేసే దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళినప్పుడు ఆ వాక్యం ఎంతో గొప్పది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చి 118:5, 107, 13, 19 వచ్చిన కష్టకాలమందు మొరపెట్టినప్పుడు ఆయన కాపాడాడని తెలియజేస్తున్నాడు. ఈ లోయ, పర్వతం, కొండ, వంకరవి, కరుకైనవి అనగా నీకొచ్చే ప్రతి కష్టము, బాధ, క్రీస్తు సమాధాన సువార్తను ఇతరులకు, ఆ వెలుగును ప్రచురం చేసే ఈ ప్రక్రియలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని ప్రభు పాదాల దగ్గర నువ్వు పెడితే ఆ ఇరుకులో నీకు విశాలత కలగజేస్తాడు. పౌలు ఎంతగా ఇరుకు కలిగిన ప్రయాణం చేశాడో, చివరికి చనిపోయే పరిస్థితులు కూడా దేవుడు పౌలుని కాపాడాడు. ప్రతి సమయంలో ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళాడండి. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించును, జకటికల ఊట నుండి లేవనెత్తును, సమతల గల భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయను, సత్యమైన మార్గములో నడిపిచుండెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించను. ఆ పాట ఎంత అర్థవంతమైనటువంటి పాట. అలాంటి వాక్యాన్ని మనం ఖడ్గాన్ని చేతపట్టుకుని ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళినప్పుడు ప్రతి మార్గము సరళము చేయబడుతుంది. ఆ సరళము చేయబడి సమాధాన వెలుగును నువ్వు పొందుకున్నావు. చీకటి నుండి, మరణ ఛాయల నుండి అరుణోదయ దర్శనంగా క్రీస్తు నీ హృదయంలోకి వచ్చినప్పుడు, నువ్వు వెలిగింపబడిన నీవు ఆ సమాధాన వెలుగును ఇతరులకు నడిపించే మార్గము సరళము చేసే ఒక దిక్సూచిగా నువ్వు మారాలి. అదే కదా నిజమైన అడ్వెంట్. అదే కదా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు లోకంలో జన్మించాడంటే ఆయనను చూచి తరించి అనుభవించి ఇతరులకు పంచాలి. షేరింగ్. క్రిస్మస్ మీన్స్ షేరింగ్. ఏం షేర్ చేయాలి? ఎంతసేపు మనకు ఉండేటువంటి ఈ లోక సంబంధమైన గ్రీడింగ్స్, లేకపోతే కేక్స్, ఇంకా ఇతర తినుబండరాలు, ఇవి కాదు షేరింగ్. సువార్తను షేర్ చేయగలగాలి. షేరింగ్. అదే సమాధాన వెలుగును షేర్ చేయండి. నీ వెలుగు ఇతరులకు ఇవ్వండి. అందుకే క్యాండిల్ లైట్ సర్వీస్లో ఒక క్యాండిలే వెలిగిస్తాం. ఈ క్యాండిల్ ద్వారా అందరికీ వెలుగు వెళ్తుంది. ఎవరి క్యాండిల్ వాళ్ళు వెలిగించుకోరు. ఒకరి నుండి వెలుగు అందరికీ వెళుతుంది. క్రీస్తు నుండి వెలుగు నీకు వచ్చింది, నీ నుండి ఇంకొకరికి వెళ్ళాలి. అదే సమాధాన వెలుగు. వారు చీకటి నుండి, మరణ ఛాయ నుండి తప్పించబడ్డకు అరుణోదయ దర్శనము యేసుక్రీస్తు లోకానికి అనుగ్రహింపబడ్డాడు. ఆ దర్శనాన్ని పొందుకున్న నీవు ఇతరులను సమాధాన వెలుగులోకి నడిపించుటకు క్రీస్తు సరళమైన మార్గదర్శిగా బాప్తిస్మిచ్చే యోహాను ఒక పౌలు వలె, ఒక మార్టిన్ లూథర్ వలె నీవు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఒక పిలుపునిస్తున్నాడు. అదే నిజమైన అడ్వెంట్. ఇదే నిజమైన క్రిస్మస్. అటువంటి సమాధాన సువార్త అందించబడిన ప్రతి చోట క్రీస్తు వెలుగు ప్రజ్వలింపబడి అనేక ఆత్మలు దేవుడి సన్నిధిలో చేర్చబడతాయి. యోధుడిగా నువ్వు ఉన్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ బిడలను మార్గము సరళం చేసే యోధులుగా మార్చండి. అరుణోదయ దర్శనాన్ని పొందుకున్న వారు ఇతరులకు అందించే ధైర్యశాలులుగా మార్చండి. నేడు వారిని ఆశీర్వదించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో తండ్రి ఎక్కడైతే స్వార్థ ప్రకటింపబడిందో ప్రతి చోట నీవు ఉండమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్.